నమస్తే, మీ అందరికీ నా ప్రపంచాన్ని చూపిద్దామని నేను వచ్చేసాను యూట్యూబ్లోకి. సో ఇది నా ఫస్ట్ వీడియో. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వీడియో దేని గురించో తెలుసుకుందామా? వీడియో దేని గురించి అంటే, నేను రీసెంట్గా ఒక హాఫ్ శారీ డిజైన్ చేయించుకున్నాను. సో నేను ఎక్కడెక్కడ షాపింగ్ చేశాను, ఏమేమి తీసుకున్నాను అండ్ లాస్ట్కి అవుట్పుట్ ఎలా వచ్చిందో మీ అందరికీ చూపిద్దామని ఒక వీడియో తీద్దామని సరే, హాఫ్ శారీ నార్మలే కదా అని మీరు అందరూ అనుకున్నచ్చు, కానీ నాకు నార్మల్ కాదు. ఎందుకంటే ఎప్పుడు మమ్మీ వాళ్ళే కుట్టిస్తారు. నేను ఫస్ట్ టైం నాకు ఇది కావాలి, అది వద్దు, నాకు ఇది నచ్చుతుంది, అది నచ్చదు అని చెప్తూ నేను నాకు నచ్చినట్టు నేను కుట్టించుకున్నాను. సో ఫస్ట్ నేను ఎక్కడెక్కడ షాపింగ్ చేశాను, ఏ వెబ్సైట్స్లో తీసుకున్నాను ఫ్యాబ్రిక్, అదంతా నేను చూపిస్తాను. నేను ఇక్కడ పక్కన ఆ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కాస్ట్తో సహా ఇక్కడ పెడతాను, చూసేయండి. లెహంగా కోసం నేను సపరేట్ ఫ్యాబ్రిక్ ఏం తీసుకోలేదు. నేను మీషో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక శారీ కనిపించింది. ఆ శారీ కంటే హాఫ్ శారీకి బాగుంటుందేమో అని నాకు కొంచెం అనిపించింది. సో నేను ఆ శారీ డీటెయిల్స్ కాస్ట్ అంతా నేను ఇక్కడ పెడతాను. కావాలంటే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో వేస్తాను, కావాలంటే మీరు కూడా కొనుక్కోండి. ఆ శారీ నేమ్ వచ్చేసి ఆర్గెన్జా సిల్క్ శారీ, మీషోలో ఉంది. నేను పింక్లో తీసుకున్నాను. కింద చాలా కలర్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చేసి 590 రూపీస్లో నేను ఆ శారీ ఆర్డర్ చేసుకున్నాను. ఒక 3-4 డేస్లో ఇంటికి వచ్చేసింది. దాని తర్వాత శారీ అది ఎంత పల్సగా ఉంది కదా, దాని లోపల లైనింగ్ క్లాత్ కావాలి కదా. నార్మల్గా లెహంగాకి కావాలనుకోండి. దానికి లైనింగ్ క్లాత్ కోసం మా ఇంటి దగ్గరనే శోభా షాప్ అని ఒకటి ఉంటుంది. ఆ శుభ షాప్లో చాలా లైనింగ్ క్లాత్స్ ఉంటాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ లైనింగ్ క్లాత్స్ అవైలబుల్గా ఉంటాయి అక్కడ. నేను కొంచెం ఆ శారీ క్లాత్కి లైనింగ్ అనేది షైనింగ్గా కావాలి కదా. సో నేను సాటిన్ క్లాత్ కొనుక్కున్నాను. అది ఒక్క మీటర్ వచ్చేసి 60 రూపీస్. నేను 4 మీటర్స్ తీసుకున్నాను, టోటల్ 240 రూపీస్. నేను ఏ లైనింగ్స్ కలర్స్ ట్రై చేసినా కూడా నేను కింద వేస్తాను. ఆల్మోస్ట్ 3-4 కలర్స్ చూసాను, కానీ నాకు ఒక కలరే నచ్చింది. నేను ఆ లైనింగ్ క్లాతే తీసేసుకున్నాను. ఫైనల్గా లైనింగ్ క్లాత్కి 240 అయ్యింది, శారీకి ఏమో 590 అయ్యింది. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ బ్లౌజ్కి సాటిన్ క్లాత్ యూజ్ చేస్తారు, కానీ దాని లోపల ఇంకో క్లాత్ పెట్టాలి దానికి లైనింగ్ లాగా. దానికి నేను ఒక 1 మీటర్ కాటన్ క్లాత్ తీసేసుకున్నాను. దానికి 1 మీటర్కి 50 రూపీస్ అయింది. సో ఇది నేను షాప్ చేసింది. నెక్స్ట్ బొటిక్ కావాలి కదా, నాకు రాదు డిజైన్ చేయడం. బొటిక్కి ఇచ్చాను, అది షాపూర్లో బాగా కుడతారు. దానికి అవి మొత్తం కలిపి చెప్పకుండా కాస్ట్ దేనికి ఎంత పడిందో అని సపరేట్గా మనకు అర్థమయ్యేలా చెప్తారు. సో నేను దేనికి ఎంత తీసుకున్నానో కూడా నేను మీకు అది లెహంగా చూపించుకుంటూ నేను మీకు అంతా డీటెయిల్స్ చెప్తాను. ఇంకా వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారంటే, మనం పిక్చర్ వేసి మనము చెప్తా ఉంటే వాళ్ళు పిక్చర్ వేసుకోవడం, అలా మనకి ఎట్లా కావాలో అట్లా. మళ్ళీ ఒకవేళ మనకి నచ్చినట్టు రాకపోతే చిన్నగా అవి మళ్ళీ చేసి ఇవ్వమని చేసిస్తారు. నాకైతే ఫస్ట్ లెహంగా నాకు హైట్ ఎక్కువ అయిపోయింది. నేను ఒకదాన్ని వెళ్ళినాను, నేను మా చెల్లిని తీసుకొని వెళ్ళినాను సైజ్ ఇవ్వడానికి. హైట్ ఎక్కువ అయిపోయింది. తర్వాత మా మమ్మీ చేసి ఇంత హైట్ వద్దు అని చెప్పి మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ షార్ట్ చేసి తీసుకొని వచ్చింది. ఇప్పుడైతే లెహంగా కరెక్ట్గా సెట్ అయ్యింది. నేను తర్వాత లెహంగా కూడా మీకు చూపిస్తాను. ఆ బొటికి వచ్చేసి 1300 తీసుకున్నారు బ్లౌజ్ అండ్ లెహంగాకి. హాఫ్ శారీ ఫైనల్ లుక్ చూసేద్దాం. సో పింక్ కలర్ ఫస్ట్ మీకు లెహంగా చూపిస్తాను. ఇది వచ్చేసి శారీ మీషో నుంచి ఆర్డర్ చేశాను చెప్పా కదా. లైనింగ్ వచ్చేసి ఇదిగోండి, ఈ కలర్ లైనింగ్ తీసుకున్నాను. షైన్ అవుతుంది కదా, సాటిన్ క్లాత్ ఇది. సో లెహంగా చూడండి మంచిగా వచ్చింది అంచు. సో ఇక్కడ ఈ శారీ లెంత్ కొంచెం ఇక్కడ పైన ఇది తీసేస్తే ఈ పింక్ లెంత్ తక్కువ ఉంది. సో అందుకని నేను ఇది కింద బార్డర్ ఇక్కడ కూడా పెట్టేయమని చెప్పాను.
ఇలా వస్తుంది బెల్ట్ దగ్గర. అండ్ ఇది సపరేట్గా దీన్ని ఏదో అంటారు, దీన్ని ఏం గుర్తొస్తలేదు. సో ఇది నేను యాక్చువల్గా ఇవి 3 పెట్టమని చెప్పిన, ఇట్లా పెట్టమని చెప్తే దీనికి సపరేట్గా 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. లెహంగాకి 400, దాని తర్వాత దీనికి మాత్రం 100. దీనికి నేను ఓన్లీ ఇవి 3 పెట్టమని చెప్తే ఆయన ఏం పెట్టిండు, ఇది ఒక్కటి పెట్టి తర్వాత ఇవి అటాచ్ చేసిండు. అయితే నేను లేదు నాకు ఇలా వద్దు అని చెప్పి మళ్ళీ ఇంకా ఇవి 2 యాడ్ చేయించుకొని ఫైనల్గా ఇలా ఉంది ఇదైతే. సో దీనికి 100 తీసుకున్నారు. ఈ లెహంగా మొత్తానికి నార్మల్ ప్రైస్ 400. ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను మీకు. బ్లౌజ్ పాపం చాలా కష్టపడ్డారు, ఒక రోజంతా నాదే కుట్టారంతా. సో బ్లౌజ్ ఏమో ఇలా ముందు కట్ వర్క్ చేయించుకున్నాను, ఇలా 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 అని. తర్వాత ఇక్కడేమో ఫ్లవర్ బుగ్గలు పెట్టించుకున్నా ఇక్కడెక్కడ. అండ్ దెన్ హ్యాండ్స్కి కూడా నేను కట్ వర్క్ అడిగా, హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అడిగా చూడండి. కింద కూడా ఇక్కడ కూడా కట్ వర్క్ అడిగాను, కింద కూడా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూసి బ్యాక్ సైడ్ చూడండి. హ్యాండ్స్కి కట్ వర్క్, వెనక ఇక్కడ బటన్ పెట్టించా, ఇక్కడ బోట్ నెక్ బటన్. అండ్ ఇది వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది, నేను ఇలా చూస్తున్నాను. కింద కూడా కట్ వర్క్, ఒక్క బ్యాక్ సైడ్ పెట్టించా, ఇది ఇలా ఈ షేప్లో పెట్టించాను. సో ఇప్పుడు బ్లౌజ్కి దేనికి ఎంత ఛార్జ్ చేస్తారో, నేను 1300 ఎందుకు అయిందో కూడా నేను చూపిస్తాను. సో లెహంగాకి 1300 అన్నా కదా, దేనికి ఎంత తీసుకున్నారో కూడా నేను మీకు చెప్తాను. నార్మల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి 500 తీసుకుంటారు అండ్ నార్మల్ లెహంగాకి 400 తీసుకుంటారు. సో అక్కడే 900 అయిపోయింది. అండ్ కట్ వర్క్కి వాళ్ళు 150 to 250 తీసుకుంటారు, లైక్ బేస్డ్ ఆన్ హౌ మచ్ ఎంత కట్ వర్క్ చేసుకుంటే అంత. సో నా దానికి కొంచెం ఎక్కువ ఉంది, కింద ఉంది, ఇక్కడ హ్యాండ్స్కి ఉంది, బ్యాక్ సైడ్ ఉంది, నెక్కి ఉంది, ఇంత ఉండేసరికి నాకు 250 తీసుకున్నారు. అండ్ డోరీ చూపించాయి కదా ఇందాక, లెహంగాకి డోరీ అడిగి మరి వేయించుకున్నా అని చెప్పా కదా, దీనికి ఇంకో 100 ఎక్స్ట్రా తీసుకున్నారు. సో టోటల్గా 1300 అయ్యింది. సో నాకైతే అంత ఛార్జ్ అయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో నాకైతే నచ్చింది, వేసుకుంటే చాలా బాగుంది. ఫైనల్గా అవుట్పుట్ అయితే అలా వచ్చింది. నేను అది మీకు వేసుకొని చూపించవచ్చు, కానీ నేను అదొక అకేషన్ కోసం కుట్టించుకున్నాను, ఆ రోజు వేసుకుంటున్నాను. అదేంటో మీకు త్వరలోనే తెలుస్తుంది, అప్పుడు కూడా నేను వీడియోస్ చేస్తాను. సో ఇంకా నేను దానికి దుప్పట్టా అయితే కొనలేదు. మీరు వీడియో మొత్తం చూసి ఆ కలర్కి ఆ ఫ్యాబ్రిక్కి ఏ దుప్పట్టా సెట్ అవుతుందో మీరు కింద కామెంట్ చేస్తే, నాకు ఏది ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఆ దుప్పట్టాని పర్చేస్ చేస్తాను. సో ఇది నా వీడియో, ఇది నా ఫస్ట్ వీడియో. సో మీరందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.